హలో దోస్తులు, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సెకండ్ డే అయితే ఓలా స్టార్ట్ చేశాను. ఫస్ట్ పికప్ అయితే పడింది. మనకి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయిపోయింది. మన కస్టమర్ వెళ్ళి పికప్ చేసుకున్నాం. మన ఛానల్ కొత్తగా వచ్చిన అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను, కస్టమర్ దగ్గరికి. వచ్చేసిన ఆల్మోస్ట్ వచ్చేసినట్టు అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన కస్టమర్ అయితే వెళ్ళి పికప్ చేసుకున్నాం. పికప్ చేసుకున్నాం, డ్రాప్ అయితే తీసుకుంటాం. ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 61 రూపీస్ అయితే వచ్చింది మనకి. సెకండ్ బుకింగ్ కూడా వచ్చింది ఓలాలో. వెళ్ళి పికప్ అయితే చేసుకున్నాం. కస్టమర్ అయితే పక్కనే ఉన్నారు, 200-300 మీటర్స్లో అయితే వెళ్ళి పికప్ అయితే చేసుకున్నాం. ఈ రోడ్ ఆపోజిట్లోనే ఉన్నా అని చెప్పిండు. ఇక్కడనే పికప్ అయితే చేసుకున్నాం. లొకేషన్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి, ఇక్కడ కనిపిస్తున్నారు వాళ్ళే మన కస్టమర్స్ అయితే. వీళ్ళైతే పికప్ చేసుకున్నాం, డ్రాప్ చేసేద్దాం. సెకండ్ డ్రాప్ అయితే కొంచెం ప్రాబ్లం అయితే అయింది. నేను ఓటీపీ చెప్పిండు కానీ ఫస్ట్ నాతోనైతే బాలనగర్ అని చెప్పిండు. తర్వాత చూస్తేనేమో గాంధీనగర్ అని చెప్తున్నాడు. అట్లా కాదని చెప్పి ఆ పక్కకు ఆపుకొని గాంధీనగర్లో డ్రాప్ చేస్తాను, ఎంత ఇస్తారని అడిగితే ఆయనే 200 ఇస్తా అని చెప్పిండు. ఆయనే సరే అని చెప్పి బాలనగర్ క్యాన్సిల్ చేసి గాంధీనగర్ అయితే తీసుకెళ్తున్నా. మన జయద్గిరిగుట్ట గాంధీనగర్, అటు నుంచి ఐడిపిఎల్ గాంధీనగర్. సరే అక్కడ డ్రాప్ చేసి ఆయన 200 ఇస్తా అని చెప్పిండు. వెళ్ళి డ్రాప్ అయితే చేసేద్దాం. ఆ డ్రాప్ అయితే క్యాన్సిల్ చేసిన డైరెక్ట్ అమౌంటే ఇచ్చేస్తా అని చెప్పిండు ఆయన. మన కస్టమర్ అయితే ఇక్కడ మన తెలుగైన అయితే కాదు, యూపీ నుంచో ఎక్కడి నుంచో వచ్చిండు. సరే డ్రాప్ చేసేద్దాం. సెకండ్ డ్రాప్ కూడా అయిపోయింది. సెకండ్ డ్రాప్ అయిపోయిన తర్వాత మూడో డ్రాప్ కోసం కూడా వెయిట్ చేస్తే మూడో డ్రాప్ వచ్చింది. 9 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది డ్రాప్. మళ్ళీ కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఇక్కడ ఈ గుంపు ఇక్కడే ఉంది లొకేషన్. వీడు చెప్తున్నారు కదా, మనం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 165 రూపీస్ అయితే వచ్చింది. నెక్స్ట్ పికప్ వెంటనే బుకింగ్ వచ్చింది, యాక్సెప్ట్ చేసిన. పెద్ద డ్రాప్ ఇది కూడా మనకి 165. తర్వాత ఇప్పటికైతే 3 డ్రాప్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. మనకి అమౌంట్ వచ్చేసి 430 రూపీస్ అయితే వచ్చినాయి 3 బుకింగ్స్కి. చూద్దాం ఇప్పుడు ఈ ట్రిప్ అయితే ఎంత వస్తుందో చూద్దాం. ఇది కూడా 10 కిలోమీటర్స్ రైడ్ చూపించింది. పికప్ అయితే చేసుకున్నా, పికప్ చేసుకుని ఇంకా డ్రాప్ అయితే చేస్తాను. మనకి డ్రాప్ వచ్చేసి జూబ్లీ హిల్స్ అయితే చూపించింది. తెలుసు కదా జూబ్లీ హిల్స్, మనకు అక్కడ దగ్గరలో ఏదైతే సెలబ్రిటీ హౌస్ అవుతుందో అది మీకు చూపిస్తాను. దగ్గరలో ఉంటేనే చూపిస్తాను, లేదంటే వేరే బుకింగ్స్ అయితే తీసుకుంటాను. చూద్దాం ఎక్కడ ఉందో డ్రాప్ చేసిన తర్వాత చూద్దాం. దగ్గరలో ఉంటే చూస్తాను, లేదంటే ఇంకా రైట్ సైడ్ నార్మల్ రైట్ బుకింగ్స్ అయితే చేసుకుంటాను. డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన కరెక్ట్ పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చింది. మనకి అమౌంట్ వచ్చేసి 225 రూపీస్ అయితే వచ్చింది. మనోడు ఆన్లైన్లో అయితే చేస్తున్నారు మన కస్టమర్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ డ్రాప్ కోసం చూద్దాం. పెద్దమ్మ గుడి దగ్గర అయితే మనకి డ్రాప్ కంప్లీట్ అయిపోయింది కదా, ఆ నుంచి అయితే డ్రాప్లు ఏం రాలేవు. కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని వస్తే మనకి ఏదో ఒక కాలనీలోకి వెళ్తే డ్రాప్లు అయితే వస్తాయి అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ 1667 పిల్లల నంబరు మన మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళే వైపు. ఆ నుంచి ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి మన ఒక కాలనీ వస్తుంది. ఈ కాలనీలో జూబ్లీ హిల్స్లో ఇక్కడ లోపలికి వెళ్తే మనకి మన జూనియర్ ఎన్టీఆర్ అన్న అయితే ఉంటాడు. అక్కడ ఇల్లు నాకు 2-3 సార్లు చూసాను కానీ ఎప్పుడు కనిపించలేదు. ఒకసారి కనిపిస్తాడేమో అని చెప్పేసి చూద్దామని అయితే వెళ్తున్నా. మీకు కూడా చూపిస్తాను. కనిపిస్తే చాలాసార్లు వెళ్ళినా కానీ ఎప్పుడు కనిపించలేదు. ఎందుకంటే ఆ ఇల్లు కొంచెం రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి మన మెయిన్ రోడ్ నుంచి ఒక థర్డ్ రైట్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇల్లు కనిపిస్తుంది. చాలా పెద్దగా ఉంటుంది రైట్ సైడ్లో, మీకు చూపిస్తాను. అక్కడ నుంచి అయితే మన మెయిన్ రోడ్ నుంచి ఒక 200 మీటర్స్లో ఉంటుంది ఇల్లు రైట్ సైడ్లో. చూపిస్తాను మీకు కూడా. ఈ వచ్చే ముందు రైటే మన జూనియర్ ఎన్టీఆర్ సార్ ఇల్లు అయితే. మీకు దేవరా సాంగ్ అయితే, దేవరా సినిమాలో సెకండ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలామంది అయితే చూసి వినే ఉంటారు. ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. నేను కూడా విన్నాను, చాలా బాగుంది. ఈ రైట్కి వెళ్తే మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇల్లు అయితే వస్తుంది. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ అందరు కూర్చున్నారు.
వాళ్ళని వెళ్ళి అయితే అడుగుతాను, సార్ ఉన్నాడేమో అని అడుగుతాను. ఉంటే కూడా ఏం చేయలేంలే, బయటకు అయితే రావట్లే వాళ్ళు, కానీ ఏదో మనశ్శాంతి కోసం అయితే అడిగి చూస్తాను. వాళ్ళు నన్నే చూస్తున్నారు, మళ్ళీ ఫోన్ గిన్ చూస్తే గుంజుకుంటారని చెప్పేసి ముందుకెళ్ళి తిప్పుకొని వచ్చి ఏదో మనకి రూట్ తెలియనట్టు వాళ్ళని వెళ్ళి అడుగుతాను. ఇది ఏంటి రోడ్ అది అని చెప్పి అడుగుతాను. అడిగి సార్ని కూడా అడిగితే చెప్తుండొచ్చు, ఉన్నారా లేరా అన్న సంగతి చెప్తారు. ఇక్కడ నుంచి చూపిస్తాను. ఇవన్నీ చాలా రిపేర్ అయితే జరుగుతుంది ఆ ఇల్లు అయితే. ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా రిపేర్లోనే ఉంది, చూడండి పైన కనిపిస్తుంది కదా, రిపేర్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది, నందమూరి అని, ఎన్టీఆర్ అని నందమూరి అని కనిపిస్తుంది. ఈ సెక్యూరిటీని అడిగితే చెప్తారు ఉన్నాడా లేడా అన్న సంగతి. చూద్దాం, అడిగి అయితే చూస్తాను. ఫోన్ అయితే చూడకుండా ఉంటే ఇక్కడ కూర్చున్నాడు కదా, నేను అడుగుతున్నా. వాడు వచ్చేలోపే